అందరికీ నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో నలుగురు వ్యక్తులను ఇల్లీగల్ పొజిషన్ గాంజా మరియు అదేవిధంగా 4 మోటార్ సైకిళ్ళు 3 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళు ఈ గాంజాను ఇందులో నలుగురు వ్యక్తుల్లో A1 ఒకతను షేక్ సమద్ అని ఇతను పరారీలో ఉన్నాడు. ఇతను శివాజీనగర్ నల్గొండకు చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్లో దూల్పేటలో గతంలో గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ అవసరమైన వాళ్ళకి అమ్మడము, అదేవిధంగా వీళ్ళను కూడా చేరదీసి వీళ్ళకు కూడా అమ్మడము తాగడం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతను మళ్ళీ వెళ్ళి దాదాపు 2.5 kg వరకు తీసుకొని వచ్చి కొంత గాంజాను వీళ్ళు సేవించడము, అవసరమైన వాళ్ళకి అమ్మడము. ఇప్పుడు ఈ గాంజాను తీసుకుని 5గురు పంచుకునే క్రమంలో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అందులో A1 షేక్ సమద్ పరారీ అయిపోయాడు. మిగతా 4 గుడిజల పవన్ A2, నాగిళ్ళ సంపత్ A3, పెన్ల పరశురాం A4, కట్ల వెంకటేశ్వర్లు ఎలియాస్ పవన్ A5. ఈ 4 మనకు టౌన్ CI రాఘవరావు మరియు SI సైదులు వీరి సిబ్బంది అందరూ కలిసి పట్టుబడి చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు కూడా ఈ 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేసి జులాయిగా తిరుగుతూ గాంజాయి తాగి న్యూసెన్స్ చేస్తున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి మరియు 4 మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకొని 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ప్రజలకు విజ్ఞప్తి, ఎవరైనా యూత్ గాంజా సేవిస్తున్నట్టు కాలనీలలో ఉంటే కానీ అటువంటి వాళ్ళు మీకు తారసపడితే వెంటనే 100 డయల్ కానీ లేదా మా SHOలకు మా CI కానీ మాకు కానీ సమాచారం ఇస్తే వెంటనే వాళ్ళను పట్టుబడి చేసి కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 1.5 year నుంచి జిల్లా SP గారి ఆదేశానుసారము నల్గొండ పట్టణంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి గాంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అందరము సమిష్టిగా పనిచేస్తూ చాలామందిని దాదాపు 400 నుంచి 500 మంది వరకు కౌన్సిలింగ్ చేయడము, కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంజా నియంత్రణలో భాగంగా ఈ పట్టుబడి జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరన్నా గాంజా సేవించినా అనుమానాస్పదంగా ఉన్న సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.